హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కనుక మనం చికెన్ షేర్వా చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం 2 స్పూన్స్ ఆయిల్, 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. కొన్ని పుదీనా ఆకుల్ని, కొన్ని కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. దీన్ని నూనెలోనే 2 నిమిషాల పాటు బాగా కలిపి మగ్గించాలి. దీనితో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే నిమ్మరసం, ఉప్పు వేసి క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని ఒకసారి బాగా ముక్కలన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పును కూడా వేసుకోవాలండి. 1/2 కప్పు పెరుగుని కూడా, పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి. లేదా ఎండు కొబ్బరి పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా కూర మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా నేను సిమ్లోనే ఉంచి చేసుకున్నానండి. ఇలా 2 నిమిషాల పాటు నూనెలోనే మగ్గిస్తే స్మెల్ అనేది పోతుందండి, పచ్చి వాసన అనేది. ఇప్పుడు 1/2 కప్ పెరుగుని కూడా వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేయకూడదు, కమ్మగా ఉండే పెరుగునే వేసుకోవాలి. ఇప్పుడు కూర మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే చికెన్లోని వాటర్ మొత్తం పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఎలా పైకి సపరేట్ అయిపోయిందో, మసాలా కూడా బాగా ఉడికిపోయిందండి. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. అలా వండితే నీచు వాసన అనేది ఉండదండి. ఇప్పుడు మనం 1.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు గనుక మగ్గిస్తే ముక్కలన్నిటి కూడా ఉప్పు కారాలు బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒక మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయాలండి. చికెన్ అనేది మనకి ఉడికిపోయింది. గ్రేవీ కొంచెం థిక్గా ఉందని కొంచెం గ్రేవీ కోసం చెప్పేసి నేను 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం మనకి ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు మనం హోమ్మేడ్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలండి. నేను 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలాగే లవంగా, గరం మసాలాలు ఇవన్నీ కూడా ఒక 1/2 టీ స్పూన్, వీటన్నిటిని కూడా కలిపి చేసుకున్నానండి ఫైన్గా పౌడరు. ఇలా చేసుకున్న ఈ పౌడర్ మసాలా అనేది 2 స్పూన్స్ వేసుకున్నాను. నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకున్నాను. గుమగుమలాడిపోతుందండి అప్పటికప్పుడు చేసిన ఈ మసాలా పౌడర్ ఫ్లేవర్తో. అయితే కనుక బాగా కుక్ అయిపోయింది చికెన్ కూడా. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే మన చికెన్ షేర్వా అయితే కనుక రెడీ అండి. ఇది రాగి సంగటి, రైస్, చపాతీ, దోశ, పుల్కా వీటన్నిటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక కొత్త రెసిపీతో అయితే కనుక మళ్ళీ కలుద్దామండి రేపు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.